ఇవాళ రాత్రి 11:30 ట్రంప్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తారని ఎలా చెప్తూ అఫీషియల్ గా ద వైట్ హౌస్ వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ గా చూడాలంటే నిన్నే ఇండియా రిలేటెడ్ గా ట్రంప్ ఇంకొన్ని వ్యాఖ్యల్ని చేశారు. ట్రెజరీ సెక్రటరీ చేశారు అండ్ వైట్ హౌస్ కి సంబంధించిన యుఎస్ ప్రెసిడెంట్ ఒక కౌన్సిలర్ కూడా ఇండియాకి అగైనెస్ట్ గానే నిన్న స్టేట్మెంట్స్ అయితే చేశారు. అసలు వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఏంటి ఇండియా రిలేటెడ్ గా అండ్ ఇవాళ రాత్రి 11:30 ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న మీటింగ్ లో ఏ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇండియా పరంగా పడిన 50% టారిఫ్ పై ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు ఇవాళ సెమికాన్ మీటింగ్ లో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ ని ఇవాళ అనౌన్స్ చేశారు కదా. ఆయిల్ బ్లాక్ గోల్డ్ ఏమో బట్ చిప్స్ డిజిటల్ డైమండ్ అని నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ తో ఇవాళ మేడ్ ఇన్ ఇండియా చిప్స్ విక్రమ్ చిప్స్ అయితే అనౌన్స్ చేశారు కదా విత్ 32-bit ప్రొసెసర్. అదే సేమ్ మీటింగ్ లో సెమికాన్ మీటింగ్ లోనే 50% టారిఫ్ రిలేటెడ్ గా ఇండియా ఫర్దర్ గా ఎలా గ్రోత్ దాని రిలేటెడ్ గాను నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుంటూ పదే పదే ఇండియా మాకు అమ్ముతుంది కానీ ఇండియా మా దగ్గర నుంచి ఏం కొనుక్కుంటుంది, ఇండియా ఏం కొనట్లేదు, మా మీద ఆధారపడి బ్రతికేస్తుంది ఇండియా అనేలా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు కదా, ఒకసారి చూడండి. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి. దీంతో అందరికీ క్లారిటీ వస్తుంది. యుఎస్ వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇండియా నుంచి ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ ని ఇండైరెక్ట్ గా సంపాదిస్తుంటారని. వీటన్నిటితో పాటు మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటా, కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ బై నవంబర్ లోపు మార్కెట్స్ ఎందుకు పెరిగే అవకాశం ఉంది. ఎస్, మార్కెట్స్ ఎందుకు పెరిగే అవకాశం ఉంది. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నోమురా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దాని విత్ అదర్ ఇంపార్టెంట్ మార్కెట్ అప్డేట్స్ తో కవర్ చేస్తూ ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 207 పాయింట్స్ డౌన్ అయి 80,158 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 45 పాయింట్స్ డౌన్ అయి 24,580 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 341 పాయింట్స్ డౌన్ అయి 53,661 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్, తర్వాత ఉంటున్న రియల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రంప్ ఏమంటున్నారు ఒకసారి చూడండి. కొంతమంది మాత్రం ఇది అర్థం చేసుకోగలరు. మేము ఇండియాతో చేసేది చాలా తక్కువ బిజినెస్, వాళ్ళు మాత్రం మాతో చాలా పెద్ద మొత్తంలో బిజినెస్ చేస్తారు. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే వాళ్ళు మాకు పెద్ద మొత్తంలో వస్తువుల్ని, గూడ్స్ ని అమ్మేస్తారు. వాళ్ళకి మేము బిగ్గెస్ట్ క్లయింట్, కానీ మేము వాళ్ళకి అమ్మేదేమో చాలా తక్కువే. ఇది టోటల్ గా వన్ సైడెడ్ రిలేషన్షిప్. ఇది ఇప్పుడు కాదు, చాలా డికేట్స్ నుంచి జరుగుతుంది. అయినా సరే ఇండియా మా మీద పెద్ద మొత్తంలో టారిఫ్లు వేస్తుంది. మేము అమ్మేదే కొంత, దాని మీద భారీగా ఇండియా టారిఫ్లు వేస్తుంది. కాబట్టి మేము ఇండియాలో అమ్మలేకపోతున్నాం. ఇది ఒక డిజాస్టర్, వన్ సైడెడ్ డిజాస్టర్ అని చెప్తూ ఇంత బిజినెస్ ఇస్తున్న యుఎస్ఏ నుంచి ఇండియా కొనుక్కునేది చాలా తక్కువ, కానీ ఆ రష్యా నుంచి మాత్రం ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్, మిలిటరీ ప్రొడక్ట్స్ ని కొనుక్కుంటది. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను కాబట్టి వాళ్ళు టారిఫ్ని జీరో కట్ చేస్తానంటున్నారు, కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది. ఇది ఎప్పుడో చేస్తుండాల్సింది. ఇట్స్ గెటింగ్ లేట్ అనేలా స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి కనిపిస్తున్నాయి కదా. దీన్ని 2-3 విధాలుగా మనం బ్రేక్ డౌన్ చేయాలి. నాకు ఇది చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది ఇండియా పరంగా. ఎందుకంటే గతంలో తను మాట్లాడిన వైఖరికి ఇప్పుడు తను మాట్లాడుతున్న వైఖరికి కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే ఉంది. అగ్రెసివ్నెస్ లేదు. ఇండియా ఏం చేస్తానని గతంలో చెప్పిందో దాని రిలేటెడ్ గానే తన స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏదైతే తను చెప్తున్నారో ఇండియా పెద్దగా ఏం మా దగ్గర నుంచి కొనుక్కోవట్లేదు, ఆ ఇండియా ద్వారా మేము పెద్ద బిజినెస్ నేను చేసుకోలేకపోతున్నాం అని. దీని రిలేటెడ్ గా నేను కొంత డేటాను అయితే వెతికాను. నిజంగానే అమెరికా వాళ్ళు ఇండియాలో ఏం అమ్మట్లేదా, అమెరికా కంపెనీస్ ఏం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియా నుంచి సంపాదించట్లేదని చూస్తే అమెరికన్ టెక్ జైంట్స్, ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ దగ్గర నుంచి వాడుతున్న గూగుల్, వాడుతున్న ఏఐ కంపెనీస్ అన్ని ఎక్కడివి? నాట్ ఓన్లీ జస్ట్ గూగుల్, మెటా, ఐ మీన్ ఫేస్బుక్ కానీ అమెజాన్ కానీ, ఇప్పుడు నేను వాడుతున్న ల్యాప్టాప్, మీరు వాడుతున్న ఐఫోన్లు, ఇవన్నీ ఎవరివి? యాపిల్ వాళ్ళవి. చాలా సాఫ్ట్వేర్స్ ఇంక్లూడింగ్ ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన ఎన్నో ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ విండోస్ మనం వాడుతూ ఉంటాం. చాలా ల్యాప్టాప్ కంపెనీస్ యుఎస్ బేస్డ్ వే ఉంటాయి. నేను చూస్తున్నంత దాని ప్రకారం ఇండియన్ డిజిటల్ సెక్టార్ నుంచి ఏటా వాళ్ళకి $20 బిలియన్ దగ్గరగా బిజినెస్ జరుగుతుంది. అది ప్రొడక్ట్ కాదు, సర్వీసెస్. డైరెక్ట్ గానే డబ్బులు వెళ్ళేది. అండ్ మెక్డొనాల్డ్స్, కోకోకోలా డైరెక్ట్ గా కాకుండా ఇండియాలో ఉంటున్న కొన్ని కంపెనీస్ తో వెంచర్స్ ని ఫార్మ్ చేసుకోవడం ద్వారా $15 బిలియన్ దగ్గరగా అవి డబ్బుల్ని సంపాదిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కన్సల్టింగ్ ఫిర్మ్స్ కూడా $10-15 బిలియన్ దగ్గరగా ఇండియా నుంచి ఫీజ్ గా సంపాదిస్తున్నాయి. అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీస్ ఆఫ్ వాల్మార్ట్ కానీ, ఐబిఎం కానీ, డెల్ కానీ అదర్స్ ఇండియా నుంచి $15-20 బిలియన్ ఆఫ్ వర్త్ ఆఫ్ బిజినెస్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ హాలీవుడ్ ఫిల్మ్స్ ఇక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఫార్మాసిటికల్ పేటెంట్స్ తీసుకొని మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఇక్కడ బిజినెస్ ని చేస్తూ ఉన్నాయి. అండ్ కేవలం ఇండియన్ స్టూడెంట్స్ ద్వారానే ప్రతి ఏటా $25 బిలియన్ కు సంబంధించి దానికి పైగా ఉంటున్న ఫీజుల రూపంలో, అడ్మిషన్ ఫీజుల రూపంలో, డొనేషన్స్ రూపంలో యుఎస్ ఎకానమీలోకి యాడ్ అవుతుంది. ఇదంతా ఇండియాతో యుఎస్ సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడే జరుగుతుంది. కాబట్టి యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ బెసెంట్ ఏమంటున్నారో చూడండి. ఒక పక్క ఇండియా రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ నెగిటివ్ గా చేస్తూనే ఐ థింక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2 గ్రేట్ కంట్రీస్ విల్ గెట్ దిస్ సాల్వ్డ్ అని చెప్తున్నారు. ఎవ్వరూ ఇండియాని పక్కన పెట్టాలనే ఆలోచనలో లేరు. అది ఏ కంట్రీ లేదు, చైనా లేదు, జపాన్ లేదు, రష్యా లేదు, ఇప్పుడు యుఎస్ కూడా లేదు. దీన్ని కొంత మీరు లాజికల్ గా ఆలోచించాలి. 195
దేశాల దగ్గరగా ఉన్నాయి మొత్తం వరల్డ్ లో. దీంట్లో కొన్నిటిని కంట్రీస్ అంటామని, కొన్నిటిని కంట్రీస్ కాదని, లెక్క కొంత అటు ఇటు మారుతున్నా ఆల్మోస్ట్ 195 కంట్రీస్ ఉన్నాయా. మీకు మన ఇండియా పేరు తప్పించి ట్రంప్ దగ్గర నుంచి ఇంకొక కంట్రీ పేరు ఎక్కువగా వినిపించిన కంట్రీ పేరు ఏంటో చెప్పండి. రష్యా యుక్రెయిన్ క్రైసిస్ జరుగుతుంది కాబట్టి వాటి పేరు నెత్తుతున్నారు, బట్ జరగక ముందు ఇండియా పేరే ఉంటది, జరుగుతున్నప్పుడు ఇండియా పేరే ఉంటది. అండ్ దాని రిలేటెడ్ గా తను ఏం చేయలేరని పక్కకు తప్పుకున్న తర్వాత కూడా పదే పదే ఇండియా పేరే ఉంటది. డూ యు నో ఎందుకని? లార్జెస్ట్ కన్సంప్షన్. మన కంపెనీలు ఇక్కడ పెద్దగా కన్సంప్షన్ ని టచ్ చేయలేకపోతున్నాయేమో, కానీ చైనా వాళ్ళకి వదిలితే ఇక్కడ డోర్స్ ఓపెన్ చేస్తే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ చేసుకుని వెళ్తారు. యుఎస్ వాళ్ళకు కూడా ఒక్కసారి ఆ గేట్స్ ఓపెన్ చేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, డైరీ అండ్ మిగిలిన రిస్ట్రిక్షన్స్ కూడా ఇండియన్ మార్కెట్స్ లో ఈజ్ చేసి కంప్లీట్ గా డోర్స్ ఓపెన్ చేసామంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ యుఎస్ కంపెనీలు కూడా చేసుకుని వెళ్తాయి. ఎందుకు ఓపెన్ అయ్యాయి? లైక్ ఈ చాట్ జీపీటీ వాళ్ళు ఇండియాలో ఎందుకు వాళ్ళు ఆఫీసులను స్టార్ట్ చేస్తున్నారు, ఇండియాలో హైరింగ్ ఎందుకు చేస్తున్నారు, ఏఐ రిలేటెడ్ గా ఇండియా లార్జెస్ట్ యూజర్ గా మారుతుందనేలా తను ఎందుకు స్టేట్మెంట్స్ చేశారు రీసెంట్ టైమ్స్ లో. ఈవెన్ అమెజాన్ దగ్గర నుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి గ్లోబల్ టెక్ జైంట్స్ అందరూ కూడా ఇండియాలో ఎందుకు బిజినెస్ ని పెంచాలని చూస్తున్నారు? బికాస్ ఇక్కడ కన్సంప్షన్ అలా ఉందని. మన కంపెనీలు క్యాప్చర్ చేయలేకపోతున్నాయేమో. గ్లోబల్ కంపెనీస్ అన్ని కూడా ఇండియన్ కన్సంప్షన్ ని క్యాప్చర్ చేస్తాయి. ఇండియన్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ కి వన్ ఆఫ్ ద కీ మార్కెట్. అందుకే యాపిల్ వాళ్ళు కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని పెట్టారు. ఈవెన్ ట్రంప్ వద్దన్నా సరే, బికాస్ వాళ్ళకి తెలుసు ఇక్కడ పెట్టడం ద్వారా వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్. అలాంటి కంట్రీని దూరం చేసుకోవాలనే ఆలోచన ట్రంప్ తెలివైన వాడైతే ఖచ్చితంగా చేయడు. సో ఇవాళ మీటింగ్ 2 PM కి ఉండబోతుంది. అది ఈస్టర్న్ టైం. అది మన ఇండియన్ స్టాండర్డ్ టైం తో కంపేర్ చేస్తే 9 hours 30 minutes షిఫ్ట్ చేసుకొని చూడాలి. అంటే 11:30 ఇవాళ నైట్ మనకి ట్రంప్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తాయి. ఇండియా రిలేటెడ్ గా ఉంటుందా అంటే మనకు తెలియదు, బట్ ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇండియా మీద వేసిన 50% టారిఫ్ ఎంత పొడిగించడం ఇండియాకి నష్టమే, నేను కాదను, బట్ యుఎస్ కి లాభం లేదు. అండ్ అల్టిమేట్ గా ఇండియా యుఎస్ రిలేషన్ ని ఆ 50% టారిఫ్ ఉన్న ప్రతి ఒక్క డే ఇంకా వీక్ చేస్తుంది. కాబట్టి తెలివైన వాళ్ళైతే ఖచ్చితంగా ఇవాళ నైట్ ఇండియా రిలేటెడ్ గా వేసిన టారిఫ్ ని ఉపసంహరించుకుంటారని నేను అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇవాళ 11:30కి అప్డేట్ ఉంటుంది. అది సీరియస్ అప్డేట్ అయి పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉన్నా సరే ఈ కామెంట్ సెక్షన్ లో, ఇవాళ వీడియో కామెంట్ సెక్షన్ లో నేను మీకు అది అప్డేట్ చేస్తాను. ఏదైనా వాయిస్ మెసేజ్ ద్వారా అప్డేట్ చేయాలన్నా మన గ్రూప్స్ ఉన్నాయి కదా, లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. వెతకద్దు, బోల్డ్ ఫేక్ ఛానల్స్ ఉన్నాయి మన లోగోస్ ని పెట్టి. సో లింక్స్ ద్వారానే వెళ్ళండి. లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ వి. అక్కడ ఆడియో నోట్ కూడా ఏదైనా సీరియస్ థింగ్ జరుగుతున్నా మార్నింగ్ లోపు నేను మీకు అది షేర్ తప్పకుండా చేస్తాను. చూద్దాం మరి ఈసారి ఎలాంటి స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి ఇవాళ నైట్ 11:30 అరౌండ్ ఉంటాయని. అండ్ ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించిన ఇండిజినియస్ ఇక్కడే తయారైన విక్రమ్ చిప్స్ ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రెజెంట్ చేశారు. ఇమేజ్ ని చూడండి. 32-bit మైక్రో ప్రొసెసర్ తో రన్ అవుతున్న ఈ చిప్స్ మన ఇండియా సెమీ కండక్టర్ జర్నీకి సంబంధించి ఒక బిగ్ అనౌన్స్మెంట్ లాంటివి. సో కమింగ్ టైమ్ లో గ్లోబల్ చిప్ పవర్ హౌస్ స్పేస్ లో మన ఇండియా కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది, ఆ ఛాన్స్ ఉందనే ఒక హోప్ నైతే బ్రతికిస్తుంది. అండ్ దీని రిలేటెడ్ గా అశ్విని వైష్ణవ్ గారు చేసిన కామెంట్స్ ని ఇక్కడ పెడుతున్నాను. ఇదంతా లాస్ట్ 3.5 years లోనే విత్ ఇన్ షార్ట్ స్పాన్ లోనే ఇది చేయగలిగారని, కమింగ్ టైమ్స్ లో ఇంకా మంచి గ్రోత్ ఈ స్పేస్ లో వీళ్ళు చూస్తారని ఇలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇది కాదు ఇంట్రెస్టింగ్ గా, ఇదే దాంట్లో మన ఇండియా రిలేటెడ్ గా పడుతున్న టారిఫ్ ని ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు చేసిన స్టేట్మెంట్. రీసెంట్ గా వచ్చిన జీడిపి గ్రోత్ ని ఉద్దేశించి మాట్లాడుతూ 7.8% జీడిపి గ్రోత్ తో ఇండియా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని, ఇండియా రిలేటెడ్ గా ఎలాంటి అన్సర్టినిటీ ఉంటున్నా వరల్డ్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీగా ముందుకు వెళ్తుందని, అండ్ కమింగ్ టైమ్స్ లో 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఆల్రెడీ జపాన్ ని దాటి ముందుకు వచ్చాం, ఇప్పుడు జర్మనీని దాటి కూడా ముందుకు వెళ్తాం, తర్వాత చైనా, తర్వాత యుఎస్ఏ ఉంటాయి. వాటిని దాటడం కొంచెం కష్టం, బట్ అట్లీస్ట్ ఆ 3rd ప్లేస్ లో మనం సస్టైన్ అవుతూ జీడిపి పరంగా అండ్ నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కూడా ఇండియాలో కన్సంప్షన్ ని పెంచుకునే ప్రయత్నం ఇండియా చేసుకుంటూ వెళ్తున్నట్లయితే మన దగ్గర ఉంటున్న లార్జ్ బేస్ ఆఫ్ పాపులేషన్ కి, యంగ్ పాపులేషన్ అధికంగా ఉంటున్న దానికి ఇండియన్ గ్రోత్ ని ఖచ్చితంగా ఎవరు ఆపలేరు. బట్ గవర్నమెంట్స్ కూడా ఈ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి దగ్గర వేలో కృషి చేయాలి. ప్రాబబ్లీ ఆ వేలోనే ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ వర్క్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇది చూడండి, నోమురా వాళ్ళు ఏం చెప్తున్నారంటే యుఎస్ వాళ్ళు ఇండియా మీద వేసిన టారిఫ్ల్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు, మహా అయితే నవంబర్ వరకు ఉంటాయేమో, దాని తర్వాత ఖచ్చితంగా వేసిన 50% టారిఫ్ లో 25% టారిఫ్ ని కట్ చేస్తారు. అండ్ ఆర్బీఐ కూడా అక్టోబర్ డిసెంబర్ లో రేట్ కట్లు ఇస్తుంది. అండ్ ఇదే సెప్టెంబర్ 17th ఫెడ్ రేట్ కట్ ఎలాగో ఉంది కదా, సో సెప్టెంబర్ లో ఫెడ్ రేట్ కట్, అక్టోబర్ లో ఆర్బీఐ రేట్ కట్, అండ్ డిసెంబర్ లో ఆర్బీఐ రేట్ కట్, అండ్ బై నవంబర్ లోపు యుఎస్ వాళ్ళు వేసిన టారిఫ్ల్ని రిమూవ్ చేస్తారు. ఇండియా మీద వేసిన 50% లో 25% రిమూవ్ చేస్తారంటే జస్ట్ ఇమాజిన్, ఇవన్నీ కూడా జరుగుతూ వెళ్తే బై డిసెంబర్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందా, పడే అవకాశం ఉందా? యుఎస్ వాళ్ళు వేసిన టారిఫ్ 50% టారిఫ్ లో 25% తీసేసి ఆర్బీఐ వాళ్ళు అక్టోబర్ లో డిసెంబర్ లో 2 రేట్ కట్లు ఇచ్చి, ఈ సెప్టెంబర్ 17th ఫెడ్ వాళ్ళు రేట్ కట్ ఇచ్చి, సెప్టెంబర్ లో ఏంటి ఫెడ్ రేట్ కట్, ఈ సెప్టెంబర్ 16-17 వీళ్ళ రిలేటెడ్ గా మీటింగ్ ఉంది కదా, రీసెంట్ గా జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో ఫెడ్ చైర్మన్ గారు ఏమని చెప్పారు, రేట్ కట్ కి కరెక్ట్ టైమే అన్నారు కదా. మోస్ట్లీ అక్కడ కట్ వస్తుందనే మార్కెట్ అనుకుంది. యుఎస్ మార్కెట్స్ అందుకే పెరిగాయి, గోల్డ్ సిల్వర్ అందుకే పెరిగింది, డాలర్ ఇండెక్స్ అందుకే వీక్ అయింది. అది ఇంకా ఫర్దర్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ని పెంచడంలో ప్రధానమైన కారణం. సో వీటన్నిటిని మనం మైండ్ లో పెట్టుకొని
ముందుకు చూస్తే స్పెషల్లీ నోమ్రా వాళ్ళు అంటున్న ఈ మాట కానీ జరుగుతున్నట్లయితే దెన్ నో డౌట్ మార్కెట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ ఆర్ ఇంకొన్ని రోజుల్లో ఏదైనా వర్స్ట్ కామెంట్, ఇవాళ నైట్ ట్రంప్ ఏదైనా వర్స్ట్ కామెంట్ చేస్తే మార్కెట్ పడితే అవన్నీ కూడా మార్కెట్ రిలేటెడ్ గా మంచి విషయాలుగానే చూడాలి. యూజువల్లీ గతంలో ఎలా ఉంటుందంటే ఒక ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక మాట మాట్లాడారు అనుకోండి, కొన్ని నెలలు ఆర్ కొన్ని సంవత్సరాలు దాని మీద వెనక్కి తగ్గే వాళ్ళు కాదు, కాబట్టి మార్కెట్ చాలా సీరియస్ గా తీసుకునేది. కానీ ఇప్పుడు ట్రంప్ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఈ రోజు మాట్లాడిన మాటకి రేపు ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈవెన్ వర్స్ట్ కామెంట్ వచ్చినా కంగారు పడాల్సిన నీడ్ లేదు. కమింగ్ టైమ్స్ లో తనే వచ్చి మళ్ళీ పాజిటివ్ గా కామెంట్స్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇవాళ నైట్ ఒకవేళ బ్యాడ్ వచ్చి మార్కెట్స్ డిప్ అయినా గుర్తుంచుకోండి, ఇండియాని అవాయిడ్ చేసే అంత వీక్ పొజిషన్ లో ఇండియా కూడా లేదు. స్పెషల్లీ మనం ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా కన్సంప్షన్ కి లార్జ్ పాపులేషన్ ని చాలా కంపెనీస్ కి మనం ఇచ్చాం, ఎన్నో డికేట్స్ పాటు ఇస్తాం కూడా. సో ఇండియాని అవాయిడ్ చేసే స్పేస్ లో యూఎస్ కూడా ఉంటుందని అనుకోవట్లేదు. లెట్స్ సీ. ఆర్బీఐ రేట్ కట్స్, ఫెడ్ రేట్ కట్స్ అండ్ వాళ్ళు వేసిన టారిఫ్లను వెనక్కి తీయడం, ఇవన్నీ మార్కెట్ కి మంచి విషయాలే. సో కమింగ్ టైమ్స్ లో పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా మంచి లాభాలు ఉండే అవకాశం కూడా ఉంది. కొంత పేషెన్స్ గా వెయిట్ చేయాలి. అండ్ ఇవి కాక ఇంకేం పని పాట లేనట్టు పదే పదే ఇండియా రిలేటెడ్ గా అండ్ ఈ మధ్య కాలంలో బ్రాహ్మిన్స్ పేరెత్తి ఇండియాలో బ్రాహ్మిన్స్ డబ్బులు సంపాదించేస్తున్నారు రష్యా నుంచి ఆయిల్ తీసుకొనని చాలా లో లెవెల్స్ కి దిగి మాట్లాడుతున్నారు. అండ్ మన ప్రైమ్ మినిస్టర్, చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, దీని రిలేటెడ్ గా కూడా వ్యాఖ్యానిస్తున్నారనమాట. అసలు ఎందుకు వెళ్లారో అర్థం కావట్లేదు, తన ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు, అంటే మోడీ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు, మేం చెప్పింది వినకుండా మేం చెప్పింది చేయకుండా ఏవేవో చేస్తున్నారే అనేలా, రష్యా ఆయిల్ కొనడం కరెక్ట్ కాదనేలా స్టేట్మెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఇది ఎప్పటికీ అలానే జరుగుతున్నాయి, ఇంకెప్పటికీ అదే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే సడన్ గా ఆఫ్టర్నూన్ మార్కెట్ సడన్ గా ఫాలో అయ్యాయి కదా, ఆ పాయింట్ లో యూరోపియన్ మార్కెట్స్ మనకి బాగా పడ్డాయి. అక్కడ కరెన్సీ రిలేటెడ్ గా కూడా అన్సర్టనిటీ ఉంది. సో ప్రాబబ్లీ ఆ రీజన్ తో గ్లోబల్ మార్కెట్స్ లో ఇంపాక్ట్ కనిపించుండొచ్చు. ఆర్ ఇవాళ ఎక్స్పైరీ అవుతుండడం, ఇప్పుడు ట్యూస్డేస్ కి మారిపోయాయి కదా ఎక్స్పైరీ, సో ఎక్స్పైరీ రిలేటెడ్ గా ప్లే కూడా ఉండొచ్చు. ట్రంప్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ ఉంది కదా ఎండ్ ఆఫ్ ద డే, మేబీ ఆ రీజన్స్ కూడా ఏమైనా బిగ్ థింగ్స్ ఉంటాయనే ఒక కన్సర్న్స్ కూడా అవ్వచ్చు. సో ఇండియా రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ ఉండే అవకాశం ఉందా అంటే ఇండియా రిలేటెడ్ గా అయితే డైరెక్ట్ స్టేట్మెంట్స్ చేస్తుంటారేమో అనిపిస్తుంది. మేబీ డిఫెన్స్ రిలేటెడ్ గా ఇంకేదైనా వాళ్ళ రిలేటెడ్ గా నేషనల్ సెక్యూరిటీ పరంగా ఏదైనా వాటి పరంగా స్టేట్మెంట్స్ ఉంటాయేమో. బట్ ఒకవేళ ఇండియా పరంగా ఇంకేదైనా టారిఫ్ల పరంగా స్పెషల్ థింగ్స్ పర్టికులర్లీ అబౌట్ టారిఫ్స్ ఉంటే మాత్రం మార్కెట్స్ బిగ్ వేలో రియాక్ట్ అవుతాయి. ఈవెన్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా యుఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ మంచిగానే పడ్డాయి. యూరోపియన్ మార్కెట్స్ మంచిగా డౌన్ లోనే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా 70 పాయింట్స్ డౌన్ అవుతుందని ఇండికేషన్ ఉంది. సో రీసెంట్ టైమ్స్ లో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ బౌన్స్ అయింది. బట్ ఆ బౌన్స్ తర్వాత నుంచి ఫాలో అప్ అయితే మనకు కనిపించలేదు. గ్యాప్ అప్ అక్కడి నుంచి పెరుగుతున్నట్టు కనిపించిన కంప్లీట్లీ వన్ సైడెడ్. నిన్నటి వచ్చిన ఎంటైర్ బులిష్ ముని వాళ్ళ మార్కెట్ ఫేడ్ ఆఫ్ అయితే చేసింది. బట్ ఏం జరుగుతున్నా ఇవన్నీ షార్ట్ టర్మ్ అని గుర్తుంచుకోవాలి. 2 ఆర్బీఐ రేట్ కట్లు, ఒక ఫెడ్ రేట్ కట్ అండ్ వేసిన టారిఫ్ వెనక్కి వెళ్లే అవకాశం. అండ్ అది చెప్తున్నది కూడా నోమ్రా వాళ్ళు, జపాన్ కి సంబంధించిన లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. సో ఇవి ఏవైతే జరుగుతాయని మార్కెట్ అనుకుంటుందో అవి జరుగుతుంటే అది మార్కెట్స్ రిలేటెడ్ గా కమింగ్ మంత్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐస్ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు, కంటిన్యూస్ గా మార్కెట్ లో సెల్ చేస్తూనే ఉన్నారు. ప్రాబబ్లీ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ అవ్వచ్చు అండ్ రూపీ రిలేటెడ్ గా ఉన్న వీక్నెస్. రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లోకి 88 రూపీ, $1 = 88 రూపీకి వెళ్ళిపోయింది. ఇది మొత్తం ఇండియాకి సంబంధించి నెగిటివే, చాలా వరకు నెగిటివే. బట్ ఎవరికి పాజిటివ్ ఉంటదంటే ఇక్కడ నుంచి బిజినెస్ యుఎస్ కి చేసి డాలర్ లో ఆర్ యూరోప్ కి చేసి పౌండ్స్ లో వాటిలో అలా తెచ్చుకుంటుంటారు చూసారా, వాళ్ళకి లాభం ఉంటది. ఎగ్జాంపుల్ నేను ఒక ఐటీ కంపెనీ $100 బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, అమెరికాతో 80 రూపీస్ ఉంది అనుకోండి, ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్ ఉంది అనుకోండి, $100 అంటే ఎంత, 8,000 రూపీస్ నేను సంపాదిస్తున్నట్టు. ఇప్పుడు అదే $1 = 85 కి వెళ్ళింది అనుకోండి, నా బిజినెస్ $100, బట్ ఇప్పుడు 100 × 85 అంటే 8,500. జస్ట్ బికాస్ డాలర్ స్ట్రాంగ్ అయ్యి రూపీ వీక్ అయిన దానికి 8,000 సంపాదించేవానికి కాస్త 8,500 వస్తుంది. సుమారుగా 6% దగ్గరగా నాకు లాభం పెరిగింది. అది కంప్లీట్లీ ప్రాఫిటే, మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు. ఆ 8,000 వచ్చే ఎక్స్పెన్సెస్ 8,500 అప్పుడు కూడా ఎక్స్పెన్సెస్ సేమే. సో ఏదైతే పెరిగిందో అది కంప్లీట్లీ నా ప్రాఫిట్. కాబట్టి ఐటీకి, ఫార్మాకి లాభం. అండ్ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ మన మీద ఎక్కువ టారిఫ్లు వేశారా, దీని కారణంగా ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కి కొంత ఇంపాక్ట్ ఉందా స్ట్రాంగ్ గానే. సో దానికి కూడా ఈ రూపీ వీక్ అవడం, రూపీ $1 = రూపీ ఎంత వీక్ అవుతుంటే ఎక్స్పోర్టర్స్ కి అంత మంచిది. బట్ అంత మంచి అడ్వాంటేజ్ వచ్చేలా కూడా ఏమైనా టారిఫ్లు చిన్నగా లేవులేండి. 50% టారిఫ్ అంటే ఎఫెక్టివ్ గా 30 to 35% ఉన్న ఈ రూపీ ఎంత వీక్ అవుతున్నా సరే అదేం అడ్వాంటేజ్ ఇవ్వదు. బట్ యూజువల్ గా ఎక్కువ టారిఫ్లు ఉన్నా ఆర్ ఏమైనా ఇంకొక దేశం మన దేశాన్ని టార్గెట్ చేస్తున్నా రూపీ ఎంత వీక్ అయిపోతుంటే ఎక్స్పోర్టర్స్ కి అంత మంచిది, వాళ్ళకి మాత్రమే. మిగిలిన అందరికీ నెగిటివ్ అనమాట. క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోతుంది, అన్నెసరీ మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, రూపీస్ లో ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, అది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా దీని మీద ఉంటుంది. కానీ ఐటీ, ఫార్మా, ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ వాళ్ళందరికీ కూడా రూపీ వీక్ అవడం వల్ల లాభం. ఈవెన్ ఇది మనకి ఈ గోల్డ్ ని, సిల్వర్ ని కూడా పెంచుతుంది. రూపీ ఎంత వీక్ అయిపోతుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ట్రేడ్ అయ్యేటివి మనకి డాలర్స్ లో. కాబట్టి గ్లోబల్ గా ఏం పెద్ద పెరగలేదు ఈ మధ్య కాలంలో గోల్డ్, సిల్వర్. బట్ ఇండియన్ టర్మ్స్ లో ఎక్కువ పెరిగిపోతుంది అనమాట, బికాస్ ఇండియన్ రూపీ కూడా వీక్ అవుతుంది కాబట్టి. సో వీటన్నిటిని ఫ్యాక్టర్ చేసి మనం చూడాల్సి ఉంటుంది రూపీ వీక్ అవడం. అండ్ ఈ రూపీ కాన్స్టెంట్ గా వీక్ అవుతుంది అనుకోండి, మన డాలర్
డాలర్స్ ని రూపీస్ లోకి మార్చి దాని ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఆ మార్కెట్ లో పెరక్క అక్కడ రూపీ పడిపోతే ఎందుకు నష్టం అని మనం పెట్టిన డబ్బుల్ని మళ్ళీ డాలర్స్ లోకే మార్చేసుకొని మన దగ్గరికి తీసుకువెళ్ళిపోదామని ప్రాబబ్లీ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కూడా రూపీ వీక్ అవుతుంటే ఇంటెన్సిఫై అవుతూ ఉంటుంది. హోప్ మీకు ఈ లాజిక్స్ అన్ని ప్రాపర్ గా అర్థమయ్యాయని. సో మార్కెట్ డేస్ కమింగ్ డేస్ లో ఇంపార్టెంట్ డేస్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ జరిగేది ఈ ట్రంప్ ఒక మీటింగ్ ఉందా, అది ప్రాబబ్లీ అంత ఈవెంట్ అయిండకపోయిండొచ్చు. బట్ లెట్స్ సీ, అది కానీ అయిపోయింది అనుకోండి. సెప్టెంబర్ 17th ఈవెంటే ఫెడ్ రిలేటెడ్ గా, సారీ దానికి ముందు మనకి జిఎస్టీ రిలేటెడ్ గా కూడా ఉంది కదా, సెప్టెంబర్ 3rd and 4th అంటే రేపు అండ్ దాని తర్వాత రోజు జిఎస్టీ రిలేటెడ్ గా కౌన్సిల్ మీటింగ్ లో మనకి ఫైనలైజేషన్ అయ్యే అవకాశం ఉంది. ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా ఎలాంటి జిఎస్టీలు మారుతాయని, అది మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ సెప్టెంబర్ 17th మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ తో. అది సెప్టెంబర్ 18th చూపిస్తుంది ఇంపాక్ట్. సెప్టెంబర్ 17th అవుట్కమ్ నైట్ వస్తుంది, రాత్రి మనం పడుకున్న తర్వాత. సెప్టెంబర్ 18th అది మార్కెట్ లో ఇంపాక్ట్ ని చూపిస్తుంది. తర్వాత ఆర్బీఐ రేట్ కట్స్ వస్తాయి అక్టోబర్ అండ్ డిసెంబర్ లో. ఈ లోపు ఒకవేళ ట్రంప్ మన మీద వేసిన టారిఫ్లను వెనక్కి తీస్తారని ఎలా చిన్న సిగ్నల్ మార్కెట్స్ కి ఇచ్చిన సడన్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా. నెగిటివ్ ఏంటంటే మళ్ళీ ఏదైనా ఇండియా మాట వినట్లేదు, చెప్తే తగ్గట్లేదు, మాకు అగ్రికల్చర్ రిలేటెడ్ గా యాక్సెస్ ఇవ్వట్లేదు, టారిఫ్లు మా మీద ఏం వేస్తారు, మాకేమో జీరో చేయట్లేదు, ఇంకా మాకు ఫుల్ యాక్సెస్ ఇవ్వట్లేదు ఇండియా పరంగా అని ఒకవేళ ఇండియాని ఫర్దర్ టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తుంటే మాత్రం మార్కెట్స్ డెఫినెట్ గా రియాక్ట్ అవుతాయి, షూర్ గా రియాక్ట్ అవుతాయి. షార్ట్ టర్మ్ లో ఆ వాలటాలిటీకి మాత్రం ఇన్వెస్టర్స్ మెంటలీ ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎల్స్ రాంగ్ డెసిషన్స్ రాంగ్ టైమ్ లో తీసుకొని మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ మనీని కూడా మార్కెట్ లో అన్నెసరీగా తీసుకురాకండి. ఇంకా అన్సర్టనిటీస్ అలానే ఉన్నాయి. నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. అన్సర్టనిటీస్ అన్ని షార్ట్ టర్మ్ లో మార్కెట్ ని పెయిన్ కి గురి చేసే అవకాశం స్టిల్ ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ మనీని తెచ్చి అన్నెసరీగా మీ డబ్బుల్ని రిస్క్ లో పెట్టద్దు. మినిమం 7 నుంచి 10 సంవత్సరాలు మార్కెట్ లో డబ్బులు ఉంచగలను అనుకుంటేనే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎల్స్ ఫిక్స్డ్ డిపాజిట్ గవర్నమెంట్ స్కీమ్స్ షార్ట్ టర్మ్ కోసం బెస్ట్ ఆప్షన్. ఆర్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ ఈ వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అండ్ లెవెల్స్ విషయానికి వస్తే 24,340 to 24,440 ఆ 100 పాయింట్ జోన్ బ్రేక్ చేసి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నా సరే స్టిల్ ఇంకా మనం ఇంపార్టెంట్ జోన్ లో రెస్పెక్ట్ చేస్తున్నట్టే. కాబట్టి కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియోలో అది బ్రేక్ కిందకి వెళ్తుంటే 23,700 మార్కెట్ పరంగా ఇంపార్టెంట్ సపోర్ట్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ చిన్న స్టాక్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. రీటైలర్స్ లో చాలా ఇంట్రెస్ట్ అయితే డెవలప్ అవుతుంది. లాస్ట్ ఒక నెలలో 90% దగ్గరగా, సుమారుగా ఒక 100% దగ్గరగా పెరిగిందిలేండి. లాస్ట్ సంవత్సరం నుంచి కూడా ఆల్మోస్ట్ 50 రూపీస్ నుంచి 190 రూపీస్ వరకు స్టాక్ అయితే వెళ్ళింది. ఇప్పుడు నేను ఇలా చెప్పగానే మీరు ఇప్పుడా చెప్పేది, పెరక్క ముందు చెప్పొచ్చు కదా, 50లో ఉన్నప్పుడు చెప్తే ఇప్పుడు 190కి వెళ్ళినప్పుడు మంచి లాభాలు వచ్చేది కదా, మిస్ అవ్వకూడని స్టాక్ ఇప్పుడైనా కొనొచ్చా అనే ఒక క్వశ్చన్ ఎవరికైనా బిగినర్స్ కి వస్తూ ఉంటే నేను మీకు కొంత డేటాని షేర్ చేస్తాను. దాని తర్వాత మాట్లాడుకుందాం ఇది మిస్ అవ్వకూడదా, మిస్ అవ్వాల్సిందా అని. వీళ్ళ బిజినెస్ ఏంటి, వీళ్ళు సిస్టమ్స్ ని ఎక్విప్మెంట్ ని సప్లై చేస్తూ ఉంటారు. ఒక్కసారి వీళ్ళ ఫైనాన్షియల్స్ చూద్దాం. ఈ రీసెంట్ టైమ్స్ లో అంతలా స్టాక్ పెరుగుతుందంటే ఫైనాన్షియల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా. ఫ్రమ్ ద లాస్ట్ జూన్ 2022 నుంచి మీకు ఎక్కడైనా సేల్స్ లో సూపర్ జంప్ కనిపించిందా? పోనీ ఎక్కడైనా మీకు స్ట్రాంగ్ గా ప్రాఫిటబిలిటీ కంటిన్యూ అవుతున్నట్లు కనిపించిందా? రీసెంట్ టైమ్స్ లో లాసెస్ ఏమైనా తగ్గినట్లు ఏమైనా మీకు కనిపించాయా? సేల్స్ లో ఏదైనా మీకు స్ట్రాంగ్ గ్రోత్ అని కానీ ఆర్ లాసెస్ లో మీకు ఏదైనా స్ట్రాంగ్ రిడక్షన్ అని కానీ ఏమైనా కనిపించిందా? అండ్ జూలై 23rd వీళ్ళ పరంగా 2,600 crore కి సంబంధించిన కాంట్రాక్ట్ ని తమిళనాడు పవర్ జన్ కార్పొరేషన్ వాళ్ళు టర్మినేట్ చేసుకున్నారు. అది ఫర్దర్ నెగిటివ్ ఇంపాక్ట్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్నది. సో వీళ్ళది రెవెన్యూ కాన్స్టెంట్ గా ఫాలో అవుతూనే ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ లేకపోగా ఆపరేటింగ్ సైడ్ వాళ్ళు నెగిటివ్ గానే ఉన్నారు. అండ్ నెట్ ప్రాఫిట్ సైడ్ కూడా కన్సిస్టెంట్ గా నెగిటివ్ గా ఉన్నారు. అండ్ ఫైనలీ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ దగ్గర చూసిన బ్యాంక్స్ దగ్గర వీళ్ళ అవుట్ స్టాండింగ్ క్యాష్ క్రెడిట్ 3,815 crore దగ్గరగా ఉంటది. బారోయింగ్స్ టోటల్ వీళ్ళ బారోయింగ్ 4,000 crores దగ్గరగా ఉంటాయి. అండ్ వీళ్ళ ప్రమోటర్స్ 51% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నట్లే ఉంటారు. బట్ దాంట్లో 59% దగ్గరగా వాటాని ప్లెజ్ చేశారు. అండ్ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్ గా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలాంటి యాక్టివిటీ ఉందని. ఆపరేటింగ్ యాక్టివిటీ ద్వారా నెగిటివ్ క్యాష్ ఫ్లో పిక్చర్ అయితే కనిపిస్తుంది. సో టోటల్ సినారియా అంతా మనకి ఎక్కడ కూడా ఎంకరేజింగ్ గా కనిపించదు. ఈవెన్ రీసెంట్ గా వచ్చిన నెంబర్స్ ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. కంప్లీట్లీ డిసప్పాయింట్మెంటే. సో ఏదో జరుగుతుంది, ఇంకేదో అవ్వబోతుంది, టర్న్ అరౌండ్ అవ్వబోతుంది, ఏదో చిన్న చిన్న చేంజెస్ ఉంటున్నాయి. అండ్ స్మాల్ నారేటివ్స్ ని పట్టుకొని స్టాక్ కేవలం బ్రేక్అవుట్ అవుతుంది కదా, రీసెంట్ టైమ్స్ లో టెక్నికల్ గా బౌన్స్ అవుతుంది కదా అని మీకు కన్ఫర్మేషన్ లేకుండా, లాజికల్ గా కన్విక్షన్ లేకుండా జస్ట్ బికాస్ పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 స్టాక్స్ లో మెజారిటీ వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు సంపాదించిన ఒక్క స్టాక్ చాలు ఆ మొత్తం క్యాపిటల్ ని లాక్ చేసి మనల్ని అరైజ్ చేయడానికి. లాజికల్ గా పెడుతున్న డబ్బులకి సేఫ్టీ ఎంత ఉందనేది ముందు చూసుకున్న తర్వాత లోపలికి వెళ్ళండి. స్టాక్ ఎంత పెరిగింది, ఇంకెంత పెరుగుతుంది అనే ఒక క్వశ్చన్ తో కాదు. రేపు ఇదే కంపెనీ టర్న్ అరౌండ్ అయిందనుకోండి, నేను మళ్ళీ మాట్లాడతాను పాజిటివ్ గా. బట్ ప్రెసెంట్ ఉంటున్న సినారియోస్ లో చిన్న చిన్న నారేటివ్స్ ని, ప్రైస్ యాక్షన్ ని పట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే రిస్క్ ని కూడా అంతేలా తీసుకోవాలి. ఇదొక్కటి నేను బిగినర్స్
లిజనర్స్ కి క్లియర్ గా చెప్పాలనుకున్నాను. ఫ్రెండ్స్, ఇది గుడ్ న్యూస్ అనాలా బ్యాడ్ న్యూస్ అనాలా అర్థం కావట్లేదు. యాన్యువల్ హైక్ సాలరీస్ పరంగా 4.5% నుంచి 7% కి ఇచ్చారు ఆల్రెడీ టీసీఎస్ వాళ్ళు అంటున్నారు. సో యూజువల్ గా ఇది కొంత హయ్యర్ గా ఉండేదేమో కదా, ఒకప్పుడు ఇంకా హయ్యర్ గా ఉండేదని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఒకసారి చెప్పండి యూజువల్ హైక్ పర్సెంటేజ్ రేంజ్ ఎలా ఉంటుందని. టాప్ గా పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి 10% ఉందంట, బట్ యూజువల్లీ 4.5 to 7% హైక్ అనేది మిడ్ లెవెల్ స్టాఫ్ కి సెప్టెంబర్ 1st నుంచి ఇస్తున్నట్టు డేటా అయితే కనిపిస్తుంది. సో యూజువల్ హైక్ ఈ ఐటీ ఫీల్డ్ లో ఎంత రేంజ్ లో ఉంటుంది అండ్ రీసెంట్ టైమ్స్ లో ఏమైనా తగ్గడం మీరు గమనించారా హైక్ రిలేటెడ్ గా అన్నది? వీలైతే చెప్పండి. అండ్ టీసీఎస్ ఎంప్లాయీస్ ఉంటే ఏదైతే వీళ్ళు హైక్ ఇచ్చారు అని చెప్తున్నారో, మెన్షన్ చేస్తున్నారో, అది మీ వరకు రిఫ్లెక్ట్ అయిందా, మీకు అనౌన్స్మెంట్ వచ్చిందా అనేది కూడా వీలైతే క్లారిఫై చేయండి. ఇది ఎకనామిక్స్ టైమ్స్ లో పబ్లిష్ అవుతున్న డేటా. ఇంకొక అప్డేట్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు షేర్ చేసిన డేటా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? మీకు అలా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా కంపెనీస్ కి సెబీ వాళ్ళైతే అప్రూవల్ ఇచ్చారు కమింగ్ టైమ్స్ లో ఐపీఓస్ గా రావడానికి. అసలే మార్కెట్ లో లిక్విడిటీ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఇన్ని ఐపీఓస్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లోకి వస్తే అది కూడా కొంత లిక్విడిటీని తీసుకుంటుంది. కాబట్టి మార్కెట్స్ లో రీటైలర్స్ మనీ కానీ మ్యూచువల్ ఫండ్స్ మనీ కూడా ఐపీఓస్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఏ ఐపీఓస్ కమింగ్ టైమ్స్ లో వస్తున్నాయని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇందులో ఇది లాస్ట్ ఉందా, ఇమాజిన్ మార్కెటింగ్ లిమిటెడ్. ఇది బాట్ అనే కంపెనీ ఉంటుంది కదా, ఇయర్ ఫోన్స్ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, దానికి సంబంధించింది. ఇది కూడా ఐపీఓ రిలేటెడ్ గా రాబోతుంది. అండ్ సెబీ వాళ్ళు కొత్త రూల్స్ అయితే ఇండెక్స్ ఆప్షన్స్ పరంగా ఎఫ్ఎన్ఓ పరంగా తీసుకురాబోతున్నారు. నెట్ పొజిషన్ బేసిస్ లో 5,000 crore కి క్యాప్ చేస్తూ, గ్రాస్ బేసిస్ లో 10,000 crore కి క్యాప్ చేస్తూ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఆల్రెడీ లిమిట్ ఉంది, నెట్ పొజిషన్స్ 1,500 crore అండ్ గ్రాస్ పొజిషన్స్ 10,000 crore అని. దాన్ని ఇప్పుడు కొంత అడ్జస్ట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఈ సర్క్యులర్ వచ్చింది నిన్న అండ్ ఇది December 6th నుంచి ఇంపాక్ట్ కి తీసుకుంటుందని, అంటే ఎఫెక్ట్ అవుతుందని. దీని కారణంగా ఏ ఒక్క ఎంటిటీ కూడా పెద్ద మొత్తంలో మార్కెట్ ని మ్యానిపులేట్ చేసేంత పొజిషన్స్ ని ఇంట్రాడేలో, అంటే సడన్ గా మార్కెట్ ని పైకి కిందకి మూవ్ చేసి వేల కోట్లలో లాభాలు సంపాదించకుండా, జైన్ స్ట్రీట్ వాళ్ళలా ఇంకొకసారి కాకుండా ఒకే ఒకరు పెద్ద పొజిషన్స్ గ్రాస్ బేసిస్ లో అయితే 10,000 crore, నెట్ బేసిస్ లో అయితే 5,000 crore కి మించి ఉండకుండా ఎంటిటీ లెవెల్లో సెబీ వాళ్ళైతే డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇవాళ షుగర్ స్టాక్స్ అని బాగా పెరిగాయి కదా, ప్రధానమైన కారణం ఇదే. షుగర్ సెక్టార్ రిలేటెడ్ గా ఇథనాల్ ప్రొడక్షన్ పరంగా ఉంటున్న రెస్ట్రిక్షన్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ క్లియర్ చేసింది. అంటే ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్, అన్ని రకాల షుగర్ కేన్ జ్యూస్ సిరప్స్ మీద అండ్ ఆల్ మొలాసిస్ మీద ఎటువంటి వాల్యూమ్ రిస్ట్రిక్షన్ లేకుండా ఇథనాల్ ని ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఇది November 1st నుంచి అమల్లోకి వస్తుందని. షుగర్ అవైలబిలిటీని బట్టి డెసిషన్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇలా చెప్తూ ఉండడం, వాళ్ళకి షుగర్ రిలేటెడ్ గా మంచి ప్రైజింగ్ లేదనుకుంటే అది ఇథనాల్ రిలేటెడ్ గా కంప్లీట్ షిఫ్ట్ చేసుకుంటూ మంచి డబ్బులు ఈ షుగర్ మిల్స్ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్స్ లో వాళ్ళ మంచి బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ 20 నుంచి 40 లక్షలు ఇన్ బిట్వీన్ ఉంటున్న ఎలక్ట్రిక్ వెహికల్ కార్లపై ప్రెసెంట్ ఉంటున్న 5% జీఎస్టీని 18% జీఎస్టీకి మార్చాలనేలా గవర్నమెంట్ ఆలోచిస్తుందని. 20 నుంచి 40 lakhs కార్ కొంటున్నారంటే అది లగ్జరీయే. సో కాబట్టి వాళ్ళకి 5% జీఎస్టీ ఎందుకు, 18% జీఎస్టీకి వేద్దాం. అది ఈవీ అయినా ఎలక్ట్రిక్ వెహికల్ అయినా వేద్దాం. బట్ ఒకవేళ బస్ కానీ ఏదైనా 20 లక్షల పైన ఉంది, ఇంకేదైనా హైయర్ కాస్ట్ ఉంది అనుకోండి, దానికి కన్సెషన్ ఇద్దాం. కానీ కార్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. 20 నుంచి 40 లక్షల కార్లకు ఇవ్వాల్సిన అవసరం లేదనేలా గవర్నమెంట్ ఆలోచిస్తుందని. బట్ ఫైనల్ డెసిషన్ September 4th లోపు మనకు అప్డేట్ అవుతుందని చెప్తున్నారు. అలా కానీ చేస్తే 5% నుంచి 18% కి పెంచితే సుమారుగా 2.5 నుంచి 5,20,000 వరకు చాలా కార్ల మీద తేడా అయితే వచ్చేస్తుంది ప్రైసింగ్ మీద. సో ఆ రేంజ్ కార్లను ఎవరు కొనరు. ఈ మధ్య కాలంలో M&M వాళ్ళు కొత్త రకమైన ఈవీ కార్లను రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. సో కాబట్టి ఈ అప్డేట్ ఈ కార్ల రేంజ్ మీద ఇంపాక్ట్ అయితే స్ట్రాంగ్ గానే చూపిస్తుంది. ఈవెన్ టాటా మోటార్స్ కి సంబంధించి కూడా ఈవీ వేరియంట్స్ 20 to 40 lakh మధ్యలో ఉన్నాయి. కాబట్టి M&M అండ్ టాటా మోటార్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్స్ లో ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఐజిఎల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు రాజ్య విద్యుత్ నిగమ్ లిమిటెడ్, వీళ్ళు కూడా RVUNL వాళ్ళు కూడా ఇద్దరు కలిసి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని రాజస్థాన్ లో ఎస్టాబ్లిష్ చేశారని. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆ కంపెనీలో ఐజిఎల్ వాళ్ళకి 74% వాటా, RVUNL వాళ్ళకి 26% వాటా ఉంటుందని. రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ లో వీళ్ళు ఫర్దర్ గా గ్రో అయ్యేందుకు ఐజిఎల్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు డేటాను అయితే పబ్లిష్ చేస్తున్నారు. కేన్స్ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారా, వీళ్ళ సబ్సిడరీ అయిన కేన్స్ సెమికాన్ వాళ్ళు UST వాళ్ళతో ప్యాక్ట్ నైతే కుదుర్చుకున్నారు. US టెక్నాలజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో ప్యాక్ట్ నైతే కుదుర్చుకొని OS80 పరంగా అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ పరంగా వీళ్ళు బిజినెస్ ని చేయబోతున్నారని. ఇందులో భాగంగా ఒక 10% ఈక్విటీని వాళ్ళ కంపెనీలో ఆ US వాళ్ళకి ఇష్యూ చేసి ఫర్దర్ గా వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ లో ముందుకు వెళ్ళబోతున్నట్లు కేన్స్ టెక్నాలజీ వాళ్ళు అప్డేట్ చేశారు. సిమిలర్ లైన్ లోనే సైర్మా SGS వాళ్ళు కూడా ఇటలీకి సంబంధించిన ఎలిమాస్టర్ వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసుకొని రైల్, ఇండస్ట్రియల్ అండ్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ పరంగా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారని. ఈ జాయింట్ వెంచర్ లో సైర్మా SGS వాళ్ళకి 60% వాటా, అడా ఇటలీకి సంబంధించిన కంపెనీకి 40% వాటా ఉంటుందని. రైల్, ఇండస్ట్రియల్ అండ్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ పరంగా న్యూ సెగ్మెంట్స్ లో వీళ్ళు ఎవాల్వ్ అయి గ్రో అవుతారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ జాగిల్, వీళ్ళు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని వీళ్ళ కస్టమర్ గా యాడ్ చేసుకుంటున్నారని. వాళ్ళకి వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న జాగిల్
యాక్సిల్ సేవ్ అనే ప్రొడక్ట్ ద్వారా ఎంప్లాయీస్ కి సంబంధించిన ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అండ్ బెనిఫిట్స్ ని అందించనున్నారనేలా అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. యాక్సిస్ గేట్స్ వాళ్ళకి $1.2 మిలియన్ అంటే 10 crore కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్డర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ డిజైన్ పరంగా లభించిందని, క్యాబిన్ మాన్యుమెంట్స్, సీటింగ్, వైరింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ టెక్ డాక్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు నెక్స్ట్ 9 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. ఓకే, మరి ఇక ఉంటాను. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.